మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం విశాఖ జిల్లా పద్మనాభం మండలం పొట్నూరు గ్రామంలో అయితే ఉన్నాం. ఇప్పుడు మనం ఇక్కడ విజయనగర సామ్రాజ్య విస్తరణలో భాగంగా శ్రీకృష్ణదేవరాయలు నాటిన ఒక విజయస్తూపం ఇక్కడ మనం చూస్తున్నాము. అయితే ఈ విజయస్తూపం తాలూకా స్టోరీ ఏంటి, దీని గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే, ఇది 1515లో ఇక్కడ కళింగ యుద్ధంలో భాగంగా ఆ కళింగ యుద్ధం జయించి శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడికి వచ్చి ఈ స్తూపాన్ని ఇక్కడ విజయస్తూపంగా విజయానికి చిహ్నంగా ఈ స్తూపాన్ని నిర్మించినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ విజయస్తూపంపై ఒక నాగ సర్పాలతో కూడిన 4 నాగ సర్పాలతో కూడిన ఒక చిహ్నంగా దీన్ని అయితే నిర్మించడం జరిగింది. అంటే అప్పటి మన ఆంధ్రదేశం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళ తాలూకా విశ్వాసాలకు భాగంగా ఆ రూపంలో దీన్ని నిర్మించినట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ స్తూపాన్ని అయితే 1515లో శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడికి వచ్చి యుద్ధం చేయగా, ఆ తర్వాత ఇక్కడి నుంచి కొంత దూరంలో ఉన్న ఒరిస్సా రాజులు కూడా ఈయనతో యుద్ధానికి వస్తారేమో అని చెప్పి కొన్నాళ్ళ పాటు ఇక్కడ ఎదురు చూసి ఆ తర్వాత అనంతరం ఈ స్తూపాన్ని ఇక్కడ నిర్మించినట్టుగా ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ఇది 1518లో అయితే ఈ స్తూపాన్ని ఇక్కడ నిర్మించడం జరిగిందని తెలుస్తుంది. ఆ తర్వాత దీని తాలూకా చరిత్ర చాలామందికి తెలియకపోవడంతో దీన్ని కొంత అశ్రద్ధకి గురి చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి అప్పటి మంత్రి పురంధేశ్వరి గారు దీన్ని గుర్తించి ఇక్కడ దీన్ని ఒక పార్క్ లాగా తయారు చేసి దీన్ని మళ్ళీ వెలికి తీసి దీన్ని ఇక్కడ కొంచెం దీని ఆనవాళ్ళని మళ్ళీ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే పాఠ్యాంశాల్లో కూడా ఈ విజయస్తూపం గురించి పొందుపరచడం అనేది ఒక విశేషం. ఇప్పుడు ఈ విషయాల గురించి మనం ఇక్కడ స్థానికులను అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే ఈ విజయస్తూపం గురించి ఇక్కడ స్థానికులైన సూర్యనారాయణ గారు ఇక్కడ ఉన్నారు. ఆయనది పొట్నూరు గ్రామం. ఈ గ్రామంలో వీళ్ళు చాలా కాలం నుంచి నివసిస్తున్నారు. ఆయన అడిగి అసలు ఈ స్తూపం తాలూకా వివరాలు ఏంటి, అసలు ఈ స్తూపాన్ని ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, దీన్ని ఏ విధంగా ఇప్పుడు ఆదరణలోకి తీసుకొచ్చారు, అలాగే దీన్ని ప్రాచుర్యం ఏంటనేది మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి సూర్యనారాయణ గారు, అసలు ఈ స్తూపం ఏంటి, దీని గురించి చరిత్ర ఏంటి? మా పొట్నూరు గ్రామం అనేది చాలా చారిత్రాత్మకమైనటువంటి గ్రామం అండి. శ్రీకృష్ణదేవరాయలు రాజమహేంద్రవరం నుంచి యుద్ధానంతరం సింహాచలం దేవస్థానం దర్శించి అక్కడ స్వామివారికి ఒక పచ్చలహారం బహుమతిగా ఇచ్చి అక్కడ ఒక స్తూపాన్ని స్థాపించారు. ఆ స్తూపం అయితే అంత ప్రాముఖ్యత లేదు, ప్రాచుర్యంలో కూడా లేదు. అక్కడి నుంచి మన పుట్నూరు దుర్గం వైపు పయనించి ఇక్కడ విజయనగరం సామ్రాజ్యానికి యుద్ధానికి ఇక్కడ రాజులు వస్తారని ఇక్కడ ఒక 6 మాసాలు వేచి ఉండి వాళ్ళు ఎప్పటికీ యుద్ధానికి రాలేనప్పటికీ ఒక తర్వాత సైన్యాన్ని ఇక్కడ వదిలేసి శ్రీకృష్ణదేవరాయలు గారు వెళ్ళిపోయి ఆ సైన్యం కూడా కొన్నాళ్ళకి వాళ్ళ ఇంటికి రాకపోతే 1518లో ఇక్కడైతే స్తూపం నిర్మించారని అయితే పురాణాలు ఆధారంగా మనం చెప్పడం అయితే జరుగుతుంది. అయితే అప్పటి నుంచి చాలా రోడ్డు పక్కనే ఉండేది ఈ స్తూపం అనేది. చాన్నాళ్ళ పాటు అసలు దీన్ని ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఆ తర్వాత గౌరవ పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారు ఈ 5వ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ఒక ప్రొటెక్షన్ వాలు, తర్వాత ఈ స్తూపానికి ఒక రూపం తీసుకొచ్చి ఆ 500 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా అయితే ఇక్కడ దీన్ని నిర్మించడం జరిగిందండి. అప్పుడైతే కొంత అభివృద్ధి జరిగింది. ఆ తర్వాత వచ్చిన స్థానిక శాసనసభ్యులు పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసినప్పటికీ కూడా పర్యాటక పరంగా ఇక్కడైతే అభివృద్ధి అయితే చేయలేదు సార్. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన పర్యాటక శాఖ మంత్రి కూడా మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీన్ని ఒక సుందరమైన పార్క్గా అభివృద్ధి చేసి ఈ చెరువు అనంతరం ఈ రెడ్డిపల్లి నుంచి పుట్నూరు వరకు ఈ చెరువు అయితే ఉందో దానికి ఒక ప్రొటెక్షన్ వాల్ కట్టి దాన్ని ఒక సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది దీన్ని ఒక పర్యాటకంలో ఒక భాగంగా అభివృద్ధి చేయాలని చాలాసార్లు విన్నవించడం జరిగింది. కాకపోతే ఇంకా అభివృద్ధికి నోచుకోలేదు. అదే దీంతోపాటు గ్రామంలో అనేక సమస్యలు కూడా ఉన్నాయి. అయితే మేము కొంచెం వెనకబడే ప్రాంతం, మండలానికి దూరంగా ఉన్నాం కాబట్టి మరి అంత అభివృద్ధి నోచుకోలేదు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం వారు స్పందించి, పర్యాటక శాఖ వారు స్పందించి దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసి ఈ విశాఖపట్నంలోని దీనికి ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదిస్తారని, ఈ పుట్నూరు అంటే చాలా చరిత్ర గల ప్రదేశం, ప్రతి ఒక్కరూ వచ్చి సందర్శించే విధంగా దీన్ని అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నామండి. మా స్థానికులేటి మా గ్రామ ప్రజలు అందరూ కూడా ఇదే విషయం అయితే కోరుకుంటున్నారు సార్. మనం చూస్తున్న ఈ పార్క్ని అయితే సుందరీకరణ చేయాలని ఇక్కడ స్థానికులు కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక పెద్ద వాటర్ బాడీ ఉంది.
ఆ వాటర్ బాడీని కూడా ఒక మంచి వాటర్ స్పోర్ట్స్గా అభివృద్ధి చేయాలని వీళ్ళు కోరుకుంటున్నారు. అలా అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా ఒక సుందరమైన పర్యాటక కేంద్రంగా మారుతుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దీన్ని పట్టించుకొని ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లయితే ఇక్కడ ఈ ప్రాంతవాసులకి కొన్ని ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అలాగే ఈ ప్రాంతం కూడా ఒక సుందరంగా తయారవుతుందని ఇక్కడ స్థానికులు కోరుకుంటున్నారు. కెమెరామ్యాన్ ప్రసాద్తో ప్రకాష్, సుమన్ టీవీ.